ఫ్రెండ్స్, ఒక సినిమా ట్రెండ్ లోకి రావడానికి పెద్ద ప్రమోషన్స్ ఏం అవసరం ఉండదు. కొన్నిసార్లు ఒక పవర్ఫుల్ మాట చాలు. ఇప్పుడు కూడా అదే జరిగింది భయ్య. గత ఏడాది సైలెంట్ గా ఓటీటీలకు వచ్చిన బారాముల్లా సినిమా ఇప్పుడు మళ్ళీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది. అసలు దీనికి కారణం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఈ సినిమాని ప్రశంసించడం. ఒక సాధారణ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అనుకున్నా ఈ సినిమాలో మాత్రం లోపల చాలా డీప్ మెసేజ్ దాచి ఉంది అంటున్నాడు. కాశ్మీర్ లో జరిగిన కొన్ని చేదు నిజాలు, పిల్లలను ఎలా బ్రెయిన్ వాష్ చేస్తారో, టెర్రర్ ఎలా పెంచుతారో అంతా ఈ సినిమాలోనే చూపించేశారు. అసలు ఈ సినిమా స్టోరీ ఏమిటి, ఎందుకు ఇప్పుడు ప్రెసెంట్ అంత హైప్ వచ్చేసింది, అసలు సినిమాలో ఉన్న షాకింగ్ ట్విస్టులు ఏమిటి, మరి ఈ మూవీ రివ్యూ పూర్తిగా చూసుకుందాం. స్టోరీ విషయానికి వచ్చేస్తే జమ్మూ కాశ్మీర్ లో బారాముల్లా అనే ప్రాంతం బయటకు మాత్రం చాలా ప్రశాంతంగా కనిపించినా సరే లోపల మాత్రం చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయి. అదే సమయంలో అక్కడ ఒక మ్యాజిక్ షో జరుగుతుంది. అందులో షోయబ్ అనే చిన్న కుర్రాడు అందరి ముందు మ్యాజిక్ బాక్స్ లోకి వెళ్లి మిస్టీరియస్ గా కనిపించకుండా పోతాడు. అది మాత్రం చిన్న ఇన్సిడెన్సే కాదు, ఎందుకంటే ఆ ప్రాంతంలో ఇలాగే చాలా మంది పిల్లలు మాయమైపోయారు. ఈ మిస్సింగ్ కేసెస్ ఇన్వెస్టిగేట్ చేయడానికి ఇన్స్పెక్టర్ రిద్వాజ్ సయాన్ పాత్రలో మానవ్ కాల్ అక్కడికి ట్రాన్స్ఫర్ అవుతాడు. తన భార్య గుల్లార్, తన కొడుకు అయాన్, కూతురు నూరితో కలిసి అక్కడ ఒక పెద్ద విలేజ్ లో స్టే అవుతారు. మొదట మాత్రం ఇది సింపుల్ కిడ్నాపింగ్ కేసు అనిపిస్తుంది, కానీ ఇన్వెస్టిగేషన్ లోకి డీపర్ వెళ్లితే ఒక నిజం బయటపడుతుంది భయ్యా. రిద్వాన్ కేసు ఇన్వెస్టిగేషన్ చేసి మెజిషియన్ పై అనుమానం పెడతాడు, కానీ తరువాత అతను ఇన్నోసెంట్ అని తెలుస్తుంది. ఇక్కడ నుంచి అసలు ట్విస్ట్ మొదలవుతుంది భయ్యా. మిస్సింగ్ అవుతున్న పిల్లల వెనక ఒక పెద్ద టెర్రర్ నెట్వర్క్ ఉందని తెలుసుకుంటాడు. చిన్నపిల్లల్ని రిలీజియన్ పేరుతో రెచ్చగొట్టి యాంటీ ఇండియా యాక్టివిస్ట్ కి యూజ్ చేస్తున్నారనే షాకింగ్ న్యూస్ అయితే బయటపడుతుంది. ఇక్కడ మాత్రం ఈ సీన్స్ అయితే చాలా రియలిస్టిక్ గా ఉంటాయి భయ్యా. ముఖ్యంగా పిల్లల సైకలాజీ ఎలా మ్యానిపులేట్ చేస్తారో డైరెక్టర్ మాత్రం చాలా హార్డ్ హిట్టింగ్ అయితే చూపించేశాడు. ఇక్కడ ఇదంతా జరుగుతుండగానే రిద్వాన్ ఫ్యామిలీ స్టే చేస్తున్న విలేజ్ లో విచిత్ర సంఘటనలు అయితే మొదలవుతాయి. రాత్రుళ్ళు అడుగుల శబ్దాలు, అక్కడ నుంచి గోడల మీద షాడోస్, మరియు ఎవరో చూస్తున్నట్టు ఫీలింగ్లు. మొదట మాత్రం ఇవన్నీ ఇల్యూషన్స్ అనుకున్నారు, కానీ లేటర్ అసలు విషయం బయటపడిపోతుంది. ఆ ఇంట్లో ఒక కాశ్మీరీ పండితుల కుటుంబాన్ని మిలిటెంట్స్ బ్రూటల్లీ చంపారంట. వాళ్ళ ఆత్మలు అక్కడే తిరుగుతున్నాయని తెలుస్తుంది. ఈ హర్రర్ యాంగిల్ సినిమా ఎమోషనల్ వెయిట్ ని అయితే మరింత పెంచిపోతుంది. రిద్వాన్ కూతురు నూరి కూడా స్లోలీ మిలిటెంట్స్ ఇడియాలజీ వాటికైతే అట్రాక్ట్ అయిపోతుంది. ఇది మాత్రం రిద్వాన్ కి బిగ్గెస్ట్ షాక్ అనే చెప్పుకోవచ్చు. ఒక ఫాదర్ గా తన కూతురిని సేవ్ చేయాలా, లేదా ఒక ఆఫీసర్ గా దేశాన్ని ప్రొటెక్ట్ చేయాలా, ఈ కాన్ఫ్లిక్ట్ సీన్స్ అయితే చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతాయి మనకి. అక్కడ నుంచి సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతుంది భయ్య. మిస్సింగ్ కిడ్స్ వెనుక బాయ్జాన్ అనే షాడో క్యారెక్టర్ ఉంటాడు. అతను చిన్న పిల్లల్ని టెర్రర్ టూర్స్ గా మార్చే మాస్టర్ మైండ్ అనమాట. షోయబ్ కూడా అతని చేతుల్లో పడిపోతాడు. ఇక్కడ నుంచి సినిమా మాత్రం పూర్తిగా హై టెన్షన్ లోడ్ లోకి అయితే వెళ్ళిపోతుంది. రిద్వాన్ అతడిని ఎలా ట్రాక్ చేస్తాడు, షోయబ్ బ్రతికి బయటపడతాడా, ఆత్మలకు శాంతి దొరుకుతుందా, ఇలా క్లైమాక్స్ లో అయితే రివీల్ అయిపోతుంది. డైరెక్టర్ ఆదిత్యధర్ ఈ సినిమాలో ఒక బోల్డ్ ప్రయత్నం చేశాడు. ఇది కేవలం థ్రిల్లర్ కాదు, ఇది ఒక రియాలిటీ చెక్ అన్నమాట. కాశ్మీర్ లో మిలిటెంట్స్ ఎలా పనిచేస్తారు, పిల్లలను అక్కడ ఎలా ఉపయోగిస్తారు, హిందూ పండితులపై జరిగిన అట్రోసిన్స్ ఎంత పెయిన్ఫుల్ అనేవి చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా చూపించారు భయ్య. స్క్రీన్ ప్లే మాత్రం చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది. ప్రతి 15 నిమిషాలకు ఒక ట్విస్ట్ అయితే ఖచ్చితంగా పడుతుంది. మరియు ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంది భయ్య. చాలా సీన్స్ లో బీజిఎం మాత్రం ఎలా టెన్షన్ అయితే బిల్డ్ చేస్తుంది. సినిమాటోగ్రఫీ కాశ్మీర్ బ్యూటీని మరియు డార్క్ రియాలిటీని ఒక ఫ్రేమ్ లో చూపించేశారు. యాక్షన్ సీన్స్ రాగా మరియు రియలిస్టిక్ గా ఉంటాయి. ఎడిటింగ్ కూడా చాలా షార్ప్ గా అనిపించింది. మరి ఈ మూవీ గురించి ఓవరాల్ గా చెప్పాలంటే బారాముల్లా ఒక సాధారణ థ్రిల్లర్ మూవీ అయితే కాదు భయ్య. ఇది హారర్, ఎమోషన్, ఇన్వెస్టిగేషన్ అన్నిటిని మిక్స్ చేసిన ఒక కూడిన మంచి థ్రిల్లర్ మూవీ అని చెప్పుకోవచ్చు. మీకు ఇంటెన్స్ సినిమాలు ఇష్టమైతే ఇది తప్పకుండా చూడొచ్చు భయ్య. రేటింగ్ ఇవ్వాలంటే 5కి 4 అయితే ఇవ్వచ్చు.